హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రైస్లోకైనా చపాతీలోకైనా హెల్తీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే పాలకూర ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఈ పాలకూర ఉల్లికారాన్ని ఒక్కసారి ట్రై చేశారా, ఆకుకూరలంటే ఇష్టపడని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేయమని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్తీగా టేస్టీగా ఈ పాలకూర ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పాలకూర ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట పాలకూర ఆకులను తీసుకున్నాను. చూసారా, ఇలా ఒక పెద్ద కట్టని శుభ్రంగా కనీసం ఒక 5-6 సార్లు ఈ పాలకూర కట్టని కడిగేసి తీసుకోండి. ఆకుకూరల్లో మనకి ఇసుక ఉంటుంది కదా, అందుకని శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి. అదేవిధంగా ఆకుకూరలను ఎప్పుడైనా సరే మనం కట్ చేసుకోకముందే కట్టగా ఉన్నప్పుడే శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఆకుకూరలను కడిగారంటే దానిలో ఉన్న పోషకాలన్నీ కూడా పోతాయన్నమాట. అందుకని ముందుగానే ఈ ఆకుకూరని శుభ్రంగా కడిగేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీరు ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మీకు పాలకూర అనేది అంత త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట. పాలకూర ఆకులతో పాటుగా కాడలను కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తీసుకోండి. ఇక నేను మీకు పాలకూర అంతా కూడా శుభ్రంగా కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 3 నుంచి 4 వరకు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 15 నుంచి 20 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. మీడియం సైజులో ఉండే వెల్లుల్లిపాయని ఇలా ఒలుచుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి. మీరు కొంచెం కారాన్ని ఎక్కువగా తినే వాళ్ళైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ ఉల్లికారాన్ని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర రోలు ఉంటే రోట్లో దంచుకొని కూడా తీసుకోవచ్చు. రోట్లో దంచుకున్నారంటే ఈ ఉల్లికారం అనేది మరింత టేస్టీగా వస్తుంది అనమాట. సో ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ పాలకూర ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. ఈ కర్రీ కోసం ఖచ్చితంగా ఇలా కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇలా కొంచెం నూనె ఎక్కువగా వేసుకోవడం వల్ల ఈ కర్రీ మనకి 2-3 రోజుల పాటు నిలవ కూడా ఉంటుంది అనమాట. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ 4 కలిపేసి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే ఈ ఆవాలు అనేది చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి. సో మనకి ఆవాలు బాగా చిటపట్లాడేటప్పుడు ఇందులోకి 3 లేదా 4 ఎండుమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం ఉంది కదా, ఆ ఉల్లికారం మొత్తాన్ని కూడా ఈ తాలింపులో వేసేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఈ ఉల్లికారం అనేది చక్కగా వేగేంత వరకు కలుపుకుంటూ వేయించేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ఉల్లికారాన్ని బాగా వేయించుకోండి. మీరు ఎంత బాగా ఈ ఉల్లికారాన్ని వేయించుకుంటారో మీకు ఈ కర్రీ అనేది అంత టేస్టీగా కుదురుతుంది అనమాట. దగ్గరే ఉండి ఓపికతో బాగా వేయించుకోండి, మీకు కర్రీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. సో మనకి ఈ ఉల్లికారం అనేది చక్కగా వేగి ఇలా కొంచెం దగ్గర పడి నూనె చూసారా ఇలా సపరేట్ అవుతూ ఉంటుందన్నమాట. నూనె ఇలా సపరేట్ అయ్యేటప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఆకు ఉంది కదా, ఆ పాలకూర ఆకు మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ పాలకూర అనేది చక్కగా మగ్గేంత వరకు ఉడికించుకోండి. కనీసం ఒక 5-6 నిమిషాలు అయితే పడుతుంది ఈ పాలకూర మగ్గడానికి. అయితే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ పాలకూరను మగ్గించుకోండి. 5-6 నిమిషాల పాటు అలాగే వదిలేశారంటే ఈ పాలకూర అనేది అడుగంటుతుంది అనమాట. అందుకని మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ మనకి పాలకూర అనేది చక్కగా మగ్గిపోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. సో మొత్తానికి ఒక 6-7 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, ఆయిల్ ఇలా చక్కగా సపరేట్ అయిపోయి
పాలకూరలో వేసుకున్న కాడ కూడా చూసారా ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు కూడా మీరు చక్కగా మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సో, ఇలా చక్కగా పాలకూర అంతా కూడా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి సాల్ట్‌ని చెక్ చేసుకోండి. మనం ఉల్లికారాన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా! అది సరిపోకపోతే ఇప్పుడు ఇందులోకి ఒకవేళ మీకు సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా సాల్ట్‌ని కూడా వేసుకొని కలుపుకోండి. నాకిక్కడ కొంచెం ఉప్పు తక్కువగా అనిపించింది. అందుకని కొద్దిగా ఉప్పుని వేసుకొని కలుపుకున్నాను. సో, ఇలా ఉప్పును కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా వేయించిన ధనియాల పొడి, అలాగే పావు టీ స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడిని వేసుకొని కలుపుకోండి. ఇలా పాలకూర ఉల్లికారం ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేయించుకున్న ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవడం వలన టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా వేసుకోండి. సో, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక నిమిషం పాటు ఈ పాలకూర ఉల్లికారాన్ని ఉడికించుకోండి. సో, 1 నిమిషం తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా? ఘుమఘుమలాడుతూ పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలకూర ఉల్లికారాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. సో, ఇలా చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో ఈ పాలకూర ఉల్లికారాన్ని వేసుకొని ఒక్కసారి రుచి చూసారనుకోండి, మళ్ళీ మళ్ళీ ఆకుకూరతో ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.